హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు విజయ్ భవ అప్లికేషన్కి సంబంధించిన వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి ఆంధ్ర తెలంగాణ వాళ్ళు అనేది క్లియర్ కట్గా చెప్తాను. ఇది లొకేషన్ ఆన్ చేసి కూడా ఏపీ తెలంగాణ వాళ్ళు ఎటువంటి ప్రాబ్లం లేకుండా యూజ్ చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా నా యూజర్స్కి ఇందులో జిఎస్టీ టీడీఎస్ అసలే లేవు. ఇన్స్టాల్ చేసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో ఎండ్ వరకు చూడండి. వెరిఫికేషన్ ఏందనేది క్లియర్గా చెప్తా. నేను వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉందని చెప్తా కదా, ఆ ప్రాసెస్ ఏంటనేది చూద్దాం. ఎగ్జాంపుల్ ఒక మ్యాచ్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ మ్యాచ్ ఓపెన్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్ అంట కదా, డిస్క్రిప్షన్ అంటే ఇక్కడ మోర్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మోర్ ఆప్షన్ ఉంటుంది. మళ్ళీ మోర్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన లింక్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. సో ఫస్ట్ అప్లికేషన్ విజయ్ భవ లింక్ ఉంటుంది. ఓకే, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది, వాళ్ళ మెయిన్ సైట్కి, కంపెనీ సైట్కి. అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. సో ఇట్లా మీకు ఓపెన్ అయిన తర్వాత ఆండ్రాయిడ్ ఉంటే ఆండ్రాయిడ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఐఓఎస్ ఉంటే ఐఓఎస్. సో మన ఆండ్రాయిడ్ కాబట్టి ఆండ్రాయిడ్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఈ డౌన్లోడ్ అయితే ఈ విధంగా అయిపోతుంది. సో అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి వీడియో కంటిన్యూ అవుతుంది. ఇక్కడ యాప్ అయితే డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత యాప్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇన్స్టాల్ క్లిక్ చేసేసుకోండి. యాప్ ఇక్కడ కింద సైన్అప్ ఉంది కదా, సైన్అప్ని అయితే క్లిక్ చేసేసుకోండి. సైన్అప్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. మీకు కేవైసీలో ఎటువంటి నేమ్ కావాలో పెట్టుకోవచ్చు, మొబైల్ నెంబర్ పెట్టుకోవచ్చు, ఈమెయిల్ ఐడి పెట్టుకోవచ్చు. రిఫరల్ కోడ్ ఉంది కదా, ఇక్కడ మరీ గుర్తు ఉంచుకోండి, FB100 ఈ కోడ్ వాడితే మాత్రమే మీకు టీడీఎస్ జిఎస్టీ ఇందులో ఉండదు. అండ్ 500 రూపీస్ ఫ్రీ క్యాష్ బోనస్ కూడా వస్తుంది ఈ FB100 కోడ్ కొట్టిన వాళ్ళకి. అండ్ ఇక్కడ టిక్ మార్క్ కొట్టేసి మీరు సైన్అప్ అయితే క్లిక్ చేయొచ్చు. ఇక్కడ కేవైసీ నేమ్ ఉంది కదా, కేవైసీ నేమ్లో మీరు ఎగ్జాంపుల్ మీ బ్యాంక్ అకౌంట్లో పాన్ కార్డులో ఏదైతే ఉంటుందో అదే ఇచ్చుకోండి. మొబైల్ నెంబర్ మీది ఏది ఉంటుందో అది ఇచ్చేసేయండి యాక్టివ్లో. ఈమెయిల్ మీరు ఏది ఇచ్చుకున్నా పర్లేదు, మీ ఓన్ది. అండ్ ఇక్కడ క్లిక్ చేసేసుకొని సైన్అప్ క్లిక్ చేసేస్తే సరిపోద్ది, సింపుల్. ఓకే, తర్వాత బ్యాంక్ పాన్ ఎట్లా వెరిఫికేషన్ చేసుకోవాలని చెప్పి కింద వ్యాలెట్ అని ఉంది కదా, వ్యాలెట్ క్లిక్ చేసుకోండి. వ్యాలెట్ క్లిక్ చేసిన తర్వాత నా దాంట్లో ఆల్రెడీ వెరిఫై అయిపోయింది కాబట్టి ఇక్కడ వెరిఫై అని ఉంది, విత్డ్రా మనీ దగ్గర వెరిఫై అని ఉంది కదా. సో ఇట్లా వెరిఫై అని ఉంది. బట్ మీకు వెరిఫై అని ఉండదు, మీకు వెరిఫై చేసుకున్న తర్వాత సేమ్ అట్లా చూపిస్తుంది. ఇక్కడ కేవైసీని క్లిక్ చేయండి. ఓకే, కేవైసీ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ 3 థింగ్స్ అడుగుతుంది: మొబైల్ అండ్ ఈమెయిల్, పాన్, బ్యాంక్ అకౌంట్. ఫస్ట్ మీరు మీ మొబైల్ని ఈమెయిల్ని ఇచ్చుకున్న తర్వాత వెరిఫై చేసుకోండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి క్లిక్ చేసేస్తే వెరిఫై అయిపోతుంది. ఈమెయిల్ ఎంటర్ చేస్తే మీకు లింక్ వస్తుంది, దాన్ని వెరిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్ పాన్ కార్డ్లోకి వెళ్తారు. సో పాన్ కార్డ్లో ఇక్కడ 1 క్లిక్ ఇన్స్టంట్ కేవైసీ ఉంది. డైరెక్ట్ పాన్ కార్డ్లో బ్యాంక్ అకౌంట్లో ఏ నేమ్ ఉంటుందో అది అంతించేసుకోండి. అంతించుకున్న తర్వాత స్టేట్ నేమ్ మాత్రం మీరు మహారాష్ట్రనో ఏదో ఒక స్టేట్ ఇచ్చేసుకోండి, స్టేట్ నేమ్ వేరేది ఇచ్చుకోండి. ఓకే, సో ఇచ్చేసుకున్న తర్వాత బ్యాంక్ అకౌంట్ క్లిక్ చేసేయండి. బ్యాంక్ అకౌంట్లో కూడా 1 క్లిక్ ఇన్స్టంట్ కేవైసీ అని చెప్తా. సో సేమ్ బ్యాంక్ అకౌంట్లో పాన్ కార్డులో ఏమేముందో అదే అకౌంట్ పెట్టేసుకొని ఆ బ్యాంక్ అకౌంట్ పెట్టేసి ఐఎఫ్ఎస్సి కోడ్ మాత్రం ఏదైతే స్టేట్ ఇస్తారో, మీరు ఎగ్జాంపుల్ మహారాష్ట్ర స్టేట్ ఇచ్చారనుకో, ఆ స్టేట్కి సంబంధించిన ఐఎఫ్ఎస్సి కోడ్ గూగుల్లో కొట్టేసుకొని ఇక్కడ ఎంటర్ చేసుకున్నారంటే సరిపోతుంది. ఎగ్జాంపుల్ మీది ఎస్బీఐ బ్యాంక్ అనుకో, గూగుల్లోకి వెళ్ళి ఎస్బీఐ మహారాష్ట్ర ఐఎఫ్ఎస్సి కోడ్ అని కొడితే వస్తుంది. కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకుంటే వెరిఫై అయిపోతుంది, సింపుల్. ఇక ఆ తర్వాత నాలుక మీరు ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. విన్నింగ్స్ కూడా ఉన్నాయి, మీరు ఇక్కడ క్లియర్ చూసుకోవచ్చు. విత్డ్రాల్స్ కూడా చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. సో ఏమన్నా డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో, అండ్ కామెంట్ చేసినా నేను క్లియర్ చేస్తాను మీ డౌట్స్. థ్యాంక్ యూ.